యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. వేదములలోనూ శాస్త్రములలోనూ చెప్పబడిన విషయములను కాదని ఎవరైతే తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారో అటువంటి వారికి ఏ పని చేసినా సిద్ధి కలగదు, వారికి సుఖం లభించదు, ఉత్తమ గతులు కలగవు. కామ క్రోధ మోహములను విడిచిపెడితే మోక్షం వస్తుంది అని చెప్పాడు కదా, మరి చెయ్యకూడని పని కూడా ఒకటి చెప్పాడు ఈ శ్లోకంలో. వేదములు శాస్త్రములు మనకు కొన్ని విధి నిషేధములు ఏర్పరిచాయి. మానవులు చేయవలసిన విధులు, చేయకూడని విధులు అంటే నిషేధింపబడ్డ విధులు, చేయవలసిన విధులకు చేయకుండా చేయకూడని విధులు చేస్తుంటే వాడికి మోక్షం అనేది ఎప్పటికీ లభించదు. అంటే శాస్త్రమును పాటించకుండా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వాడికి మోక్షం లభించదు. ఉదాహరణకు మానవులలో స్త్రీవాంఛలను అదుపు చేయడానికి వివాహము అనే సంస్కారమును పెట్టారు. కానీ నేను వివాహం చేసుకోను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే శాస్త్ర విధిని ఉల్లంఘించినట్టే కదా. అలాగే ధర్మంగా న్యాయంగా ధనం సంపాదించమన్నారు. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు అన్యాయంగా అక్రమంగా లోకుల నోళ్లు కొట్టి ధనం సంపాదిస్తాను అంటే శాస్త్ర విధిని పాటించనట్టే. అలాగే వేదములలో శాస్త్రములలో చెప్పిన విధంగా యజ్ఞములు యాగములు వ్రతాలు పూజలు చేయాలి. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు యాగాలు యజ్ఞాలు చేస్తాను అంటే అశాస్త్రీయంగా యాగాలు పూజలు చేసినట్టే. దీనివలన వీరికి ఎటువంటి ఫలితం కలగకపోగా పాపం చుట్టుకుంటుంది. మానవుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వారి జీవన విధానాన్ని సక్రమ మార్గంలో నడవడానికి వేదాలలో శాస్త్రాలలో విధి నిషేధాలు పొందుపరిచారు. వాటిని ప్రశ్నించే జ్ఞానము అనుభవము మనకు లేదు. వాటిని పాటించడమే మన విధి. అలా పాటించకపోతే సుఖం కలగదు కదా, దుఃఖం కలుగుతుంది, పరమగతులు లభించవు అని కృష్ణుడు ఈ శ్లోకంలో వివరించాడు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసురసంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః. అంతా బాగానే ఉంది. మానవులు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఎలా తెలిసేది అని అడిగితే దానికి సమాధానమే ఈ శ్లోకము. మానవులు తన జీవిత కాలంలో ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో నిర్ణయించేది వేదములు శాస్త్రములు. అవే అందరికీ ప్రమాణములు. కాబట్టి ఈ బాహ్య ప్రపంచంలో ఏ పని చేయాలన్నా ఎలా చేయాలన్నా వాటికి వేదములు శాస్త్రములలో చెప్పబడిన ప్రమాణములను అనుసరించి చేయాలి, కానీ తమ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కాబట్టి మానవులు ఏమి చేయాలో ఏమి చేయకూడదో నిర్ణయించడానికి వేదములు శాస్త్రములే ప్రమాణములు. వాటి ప్రకారం మనము ప్రవర్తించాలే కానీ మన ఇష్టం వచ్చినట్టు ఆచార వ్యవహారాలను మార్చరాదు. మన తెలివితేటలు ప్రదర్శించకూడదు. దానివలన నష్టమే కానీ లాభం లేదు. ప్రభుత్వాలు ఎలా నడవాలి, ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనేది నిర్ణయించేది ఆ ప్రభుత్వం ఏర్పరచుకున్న రాజ్యాంగము. ఏ చట్టం చేసినా రాజ్యాంగానికి లోబడే చేయాలి, కానీ నాకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉన్న చట్టాలు మార్చడము, రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేయకూడదు. చేస్తే ఏమవుతుందో మన జీవితకాలంలో మనందరం చూసిన అనుభవం మించిన ఎమర్జెన్సీయే చక్కని ఉదాహరణ. యజ్ఞాలు ఎలా చేయాలి, యజ్ఞకుండం ఎంత పొడుగు వెడల్పు ఉండాలి, ఎంతమంది ఋత్విక్కులు ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి, ఏ ఏ వస్తువులు హోమంలో వేయాలి, ఇవన్నీ నిర్దిష్టంగా వేదాలలో శాస్త్రాలలో చెప్పారు. అలా కాదు మేము ఆవకాయలతో మిరపకాయలతో హోమాలు చేస్తాము అంటే దాని అర్థము మీరే ఆలోచించుకోవాలి. భగవంతునికి నివేదన చేయాల్సినవి పత్రము పుష్పము ఫలము తోయము అని స్పష్టంగా చెప్పారు. కాదు మేము మద్యము మాంసము నివేదిస్తాము, జంతుబలులు నరబలులు ఇస్తాము అంటే అవి శాస్త్ర విరుద్ధములు అని తెలుసుకోవాలి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఈ ప్రకారంగా ఎవరికి తోచినట్టు వారు పూజా విధానాలను ఉపాసనలను అర్చనలను మార్చేస్తున్నారు. తెలిస్తే శాస్త్ర విధానాలను బట్టి చేయాలి, తెలియకపోతే శాస్త్రములు చదివి తెలుసుకోవాలి, చదివిన వారి వద్ద నేర్చుకోవాలి. అంతేకాని అంతా నాకు తెలుసు నా ఇష్టం వచ్చినట్టు చేస్తానుడను మూర్ఖత్వం, అది పనికిరాదు అంటున్నాడు పరమాత్మ. వేదములు శాస్త్రములు మనకు అందించిన ఋషుల స్థాయి, వారు చెప్పిన దాన్ని కాదనే అర్హత, విమర్శించే పరిజ్ఞానము మనకు లేదు. కాబట్టి
వారు చెప్పిన వాటిని ఆచరించడమే మన కర్తవ్యము. అందుకే పరమాత్మ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం అంటే కర్మలు చేసే ముందు వాటికి సంబంధించిన శాస్త్రములు విధి విధానముల గురించిన జ్ఞానము మనకు తెలిసి ఉండాలి. కర్మకర్తుమిహార్హసి అంటే కర్మలు చేయాలి, కానీ ఆ కర్మలు శాస్త్రంలో చెప్పబడిన విధి విధానాలను అనుసరించి చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అని స్పష్టంగా చెబుతూ ఈ అధ్యాయం ముగించాడు పరమాత్మ. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము సంపూర్ణము.